మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మూడవ శుద్ధీకరణ కూడికలో ప్రభు మనల్ని నడిపించినందుకు ప్రభుకి మనం కృతజ్ఞతలు ఉన్నాం. ఈ దినం కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన 2 రోజుల నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి చదవండి. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివు తండ్రి, మీరు జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. 6వ మాసములో 3వ శుద్ధీకరణ కూడికల ప్రభా మమ్మల్ని ప్రేమించి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. గడిచిన 2 రోజులు ప్రభా మీరు మాతో మాట్లాడి తిరిగి 3వ రోజు కూడా మన బలపరచుటకు ఉత్తేజపరచుటకు ప్రభా మీరు మా మధ్యలో సంచారము చేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల్లో ఆరాధనల ప్రభా నీ నామాన్ని హెచ్చించే కృప, ఘనపరిచే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం ప్రభా మీది మీరు సూటిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము సంఘముకు సరిపడే సమయోచితమైన వాక్కు ద్వారా మాట్లాడి ఉత్తేజపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రేపటి బల్ల కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్ళి మనం ధ్యానం చేయబోతున్నాం. పేజ్ నెంబర్ 558వ పేజ్ నెంబర్లో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని ప్రసంగి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రసంగికి ఉన్న సొలొమోనుకున్న అపారమైన జ్ఞానం ఏంటంటే, ఈ యెరూషలేములో భూమిపైన ఒక యెరూషలేము ఉంది కదా, ఆ యెరూషలేములో సొలొమోను మందిరము కట్టించాడు. ఆ మందిరం ఎటువంటిదంటే బంగారపు మందిరము సొలొమోను కట్టించాడు. అందుకే సొలొమోనుకున్న జ్ఞానము, సొలొమోనుకున్న ఆ ఆలోచనలు మందిర పక్షమున అవి కాచ భిన్నంగా ఉంటాయి. సరే, సొలొమోనుకున్న అనుభవం ఏంటంటే మందిరం గురించి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఆ మందిరం గురించిన మాటల్లో నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంతకుముందు మీరు చదవండి 1వ అధ్యాయంకి వెళ్ళి అంతా కూడా భూమి మీద సమస్తం వ్యర్థం అని చెప్తూ వచ్చాడు. సూర్యుని క్రింద జరిగే అన్ని వ్యర్థం అన్నాడు. కానీ మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఇక్కడ సొలొమోను అనే భక్తుడు రాస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, సొలొమోనుకున్న అనుభవం ఏంటంటే, ఈ భూమిపైన ఒక అద్భుతమైన మందిరం, దేవుడు మనుషులతో నివాసం ఉండడానికి యెరూషలేములో ఒక మందిరం కట్టించాడు. ఆ మందిరంలో ఉన్న అనుభవాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. మన ధ్యానంలో మనం దేవుని మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఎట్లాగైతే సొలొమోను చెప్పాడో, ఇదే మాట క్రొత్త నిబంధనలో పౌలు తిమోతికు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఆ విషయం ఇవాళ మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే మందిరంలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలో ఆదిమ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం ఏమంటుండంటే, సొలొమోను లెక్క ఈ పౌలు కూడా రాస్తున్నాడు. చదవండి. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో వింటున్నా, దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెను. వింటురా, ప్రజలంట ఈ మందిరం మనం ఎలా ప్రవర్తించాలో ఆ విషయము తిమోతికి పౌలు రాస్తూ వచ్చాడు. ఆ విషయం చాలా తేటగా బయలుపరుస్తున్నాడు. మనుషులంట అంటే మనము దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయం రాస్తూ వచ్చాడు. ఆదిమ సంఘం అంటే మొదటి శతాబ్దంలో సంఘాలు ఎలా ప్రవర్తించాయి, దేవుని ఎలా మహింపరిచారు, ఎలా దేవుని మెప్పించారు, ఎలా దేవుని సన్నిధిలో భక్తికి 100% మార్క్స్
సంపాదించారంటే ఆదిమ సంఘంకున్న ఆసక్తి అటువంటిది. ఇదే పౌలు ఏమంటాడు తెలుసా, మనము దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో అది మనకు తెలియాలి. మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడు ఇష్టపడతాడు, ఎలా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలా ప్రవర్తిస్తే ప్రార్థన సఫలం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తే మన బల ప్రభు అంగీకరిస్తాడో ఆ అన్ని విషయాలు కూడా పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడు. అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఇది దేవుని జీవం కలిగిన సంఘం. ఈ సంఘములు అంట మనుషులు ఎలా ప్రవర్తించాలో. ఈ ప్రవర్తన ఎక్కడిది? ప్రవర్తన అంటే ఏంటమ్మా? మన నడవడిక. వింటురా, మనం చేసే క్రియలని కూడా మనం ఇక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలని పౌలు రాస్తూ వచ్చాడు. ఆదిమ సంఘం అంటే మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలో సంఘాలు ఎలా ప్రవర్తించాయంటే సంఘానికి ఉన్న ఆసక్తి అటువంటిది. వాళ్ళు ఎంత ప్రవర్తన విషయంలో లోపం లేకుండా ప్రవర్తించారు, ఎలా దేవుని మెప్పించారు చూసారా. ఆ రీతిగా ఆ కాలపు సంఘాలన్నీ కూడా వృద్ధి అయ్యాయి, అభివృద్ధి చెందారు, సంఘాలు విస్తరింపబడ్డాయండి. కారణం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన బాగుంది ఆ కాలంలో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రవర్తన దేని చూసి నేర్చుకున్నాడంటే ఆ పౌలు ఏమంటాడు ఒకసారి మరలా చదవండి, 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల చదవండి. దేవుని మందిరములో, దేవుని మందిరములో, ఇక్కడ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెను, అది నీకు తెలియవలెనని, ఎలా ప్రవర్తించాలో అది మనకు మొదట తెలియాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అది మనకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? ఒకరు చెప్తే కాదు, వింటురా. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అనేది వాక్యం అనే అర్థం ముందు మనం నిలబడితే ఆ వాక్యం అనే అర్థం అని చెప్తుంది. మన ప్రవర్తనలో లోపం ఉంది, మన ప్రవర్తనలో శాపం ఉందని మన ప్రవర్తన గురించి వాక్యం మనకు బోధిస్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎవరు చెప్పాలి? మనుషులు కాదు, వాక్యం చెప్తుంది. వాక్యం అనే అర్థం ముందు నిలబడినప్పుడు నీ ప్రవర్తన ఏంటో, నీ లోపాలేంటో, నువ్వు చేసే పాపాలేంటో, నువ్వు ఏది దిద్దు కావాలో, ఏది సిద్ధపాటు కలిగి ఉండాలో వాక్యం నీకు బోధిస్తుంది. అందుకే ఆదిమ సంఘములో, ఆదిమ సంఘం మొదటి శతాబ్దములో ఏం చేశారు తెలుసా? వాళ్ళు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, వాక్యం ఎక్కువ వినేటోళ్ళు. అది ఆ కాలం మీరు చూడండి, అపోస్తుల బోధ అన్నారు. ఏ బోధ? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏం చేస్తుంది? సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలో అది నేర్పిస్తుంది. ఏదది? అపోస్తుల బోధ. చెప్పండి. ఇప్పుడు పౌలు గారిది అపోస్తుల బోధ. ఈ బోధ గురించి తిమోతికి రాస్తున్నాడు. సంఘంలో ప్రవర్తన బాగుండాలంటే అపోస్తుల బోధను వెంబడించాలి. అపోస్తుల బోధ ఏముంది చెప్పండి? అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల బోధ ఏంటమ్మా? అపోస్తుల బోధ ఏంటి? వాక్యం ధ్యానించుట, వాక్యానుసారంగా నడుచుట, సహవాసంగా కూడుకునుట, ప్రార్థించుట, రొట్టె వీరుచుట, ఇది అపోస్తుల బోధ. ఈ బోధలో మనం చక్కగా ఉంటే మన ప్రవర్తన లోపం ఉండదు. ఈ బోధలో క్రమంగా మనం ఉంటే మన ప్రవర్తనలో లోపాలు ఉండవు. అపోస్తుల బోధ మనం వెంబడించాలి, అపోస్తుల బోధ మనం పాటించాలి. అందుకే పౌలు సంఘానికి ఇవి తిమోతికి రాస్తున్నారు పత్రికలో. దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో అది తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? అపోస్తుల బోధ మొదట మనకు తెలియాలి. అపోస్తుల బోధ ఏంటి చెప్పండి? ఇంటింట కూడుకునేటోళ్ళు, వాక్యానుసారంగా ప్రవర్తించేటోళ్ళు, వారు సహవాసంలో ఉండేటోళ్ళు, వింటురా, రొట్టె విరిచేటోళ్ళు, వాళ్ళ ప్రార్థనలు చేసేటోళ్ళు. కాబట్టి వారి ప్రవర్తనలో లోపాలు లేకుండా ఉన్నాయి. అనుదినం చేసే భక్తి అండి. భక్తి అనేది ఒక గొప్ప మర్మం. మనం అనుదినం చేసే భక్తిలో అపోస్తుల బోధ పాటించాలి. వారు వాక్యానుసారంగా ప్రవర్తించేవారు, తర్వాత సహవాసంగా కూడుకునేటోళ్ళు, ఆ తర్వాత రొట్టె విరిచేటోళ్ళు, ఆ తర్వాత ప్రార్థించేటోళ్ళు. ఇవి ఉంటే మళ్ళీ ఏ లోపం ఉండదు. అప్పుడు దేవుడు మన ప్రవర్తన బట్టి సంతోషిస్తాడు. ఆదిమ సంఘాన్ని దేవుడు అందుకే దీవించాడు. మొదటి శతాబ్దంలో సంఘాలు ఎందుకు విస్తరింపబడ్డాయంటే వారి ప్రవర్తన దేవునికి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే వారు అపోస్తుల బోధ పట్టుకున్నారు. ఏ బోధ చెప్పండి? అపోస్తుల బోధ కాకుండా వేరొక బోధలు ఉన్నాయి, పట్టుకుంటే మన ప్రవర్తన లోపం ఉంటుంది. బిలాము లాంటి బోధ అన్నాడు మరలా ఇక్కడ. ఎలాంటి బోధ? అప్పుడు బిలాం ప్రవర్తన చక్కగా ఉందంటే బిలాం ప్రవర్తన చక్కగా లేదు. వింటున్నా, దేవుడు గద్దించాడు, గాడిద ఎదురు మాట్లాడించాడు. ఎందుకంటే బిలాం ప్రవర్తనలో ఏం లేదండి, బిలాం ప్రవర్తన దేవుడికి అంగీకారంగా లేదు. అందుకే పౌలు ఇక్కడ రాస్తున్నాడు.
అపోస్తుల బోధ సంఘంలో ఉంటే సంఘ ప్రవర్తన దేవునికి నచ్చుతుంది. ఏ బోధ చెప్పండి. ఈ మన పూర్వీకులు ఏం చేశారంటే, మన ఫోర్ ఫాదర్స్ చూసిరా, వారు దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో అనేది కూడా వాళ్ళు తెలవక వారు అలక్ష్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ నడిచారు. ఆ విషయం ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తా. ఒక రాజు ఉన్నాడండి బైబిల్లో, హిజ్కియా అనే రాజు. అతడు 29 సంవత్సరాలప్పుడు దేవుడు అతని రాజుగా పట్టాభిషేకం చేస్తే వింటురా, అతడు కొంతకాలం దేవుని సన్నిధిలో పరిపాలన చేస్తూ వచ్చాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తారు. దినవృత్తాంతల 2వ గ్రంథం 29వ అధ్యాయంలోకి వద్దాం. 29వ అధ్యాయము దినవృత్తాంతల 2వ దినవృత్తాంతల గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. మన పితరులు ద్రోహులై, వింటురా, మన పితరులు అంట ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టిరంట. ఎవరు? మన ఫోర్ ఫాదర్స్, మన పూర్వీకులు ఏం చేశారు తెలుసా? యెహోవా దృష్టికి ఎక్కడ మందిరంలో ఎట్లా నడిచారంట, ఎట్లా ప్రవర్తించారు? చెడు నడత అంటే వారి ప్రవర్తన దేవునికి అంగీకారంగా లేదన్నట్టు. ఎవరు వీళ్ళు? మన పూర్వీకులు, మన పితరులు. వింటురా, మన పితరులు మన పూర్వీకులు అంట దేవుని మెప్పించలేకపోయారు. ప్రవర్తన విషయంలో లోపం కలిగి ఉన్నారు. ఎలా ప్రవర్తించాలో వారికి అర్థం కాలేదు. దేవుని ఎలా మెప్పించాలో అర్థం కాలేదు. అది ఎక్కడ? దేవుని సన్నిధిలో అంట. దేవుని సన్నిధిలో వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఎట్లా ప్రవర్తించారు? వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వింటురా, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినందుకు వారు దేవుని దృష్టిలో దోషులైరంట. ఏమేరమ్మా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మందిరపు తలుపు మూసివేసిరంట. అంటే మనకు దేవుడు అవసరము లేదు అంటే మందిరం అంటే గంత నిర్లక్ష్యం చేసిరు వాళ్ళు. ఎవరు? మన పూర్వీకులు, మన పితరులు. మందిరం అంటే నిర్లక్ష్యం. మందిరం నిర్లక్ష్యం అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు. అంటే ఎంత శాపగ్రస్తులయ్యారు ఆ కాలంలో. దేవుడు మన ప్రవర్తన ఎప్పుడు మెచ్చుకుంటాడు తెలుసా? నువ్వు మందిరానికి మొదట స్థానం ఇస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు దేవునికి మొదట స్థానం ఇస్తే అప్పుడు నీ ప్రవర్తనలో ఎటువంటి లోపాలు లేవని దేవుడే చెప్తాడండి. మన పూర్వీకులు ఇక్కడ ఏం చేశారంటే, జాగ్రత్తగా మనం చదివితే, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, అంటే ప్రవర్తన చక్కగా లేదనమాట. వారు ఏం చేశారు అక్కడ రాస్తున్నాడు, ఆయన విసర్జించి ఆయన నివాసం అంటే మందిరానికి ఏం చేశారంట? పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసి. పెడముఖం చెప్పండి అంటే ఏంటో? పెడముఖం అంటే అవునా? పెడముఖం అంటే అదా? ఏదో పెట్టండి, పెడముఖం పెట్టండి. ఎడాపెడ అంతే కదా? అంటే మనుషులు ఇటుంటే ఇటు తిరగడం అదే కదమ్మా, అంతే కదా? అంతే. మందిరం ఇటుంటే అందరూ మందిరం ముఖం చూడట్లే వీళ్ళు. వింటురా, దేవుని విసర్జించారు. ఆ మాట రాశాడు. వారు యెహోవా దృష్టి కంటే చెడు నడత నడిచారు. ఎట్లమ్మా? అప్పుడు దేవుడు ఏం చేసి, జాగ్రత్తగా మీరు వినండి, మీకు అర్థమవుతుంది. వారి ప్రవర్తన అంతటి చెడిపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఆ విషయం ఎవరు గమనించారంటే, హిజ్కియా అనే రాజు గమనించాడు. తక్కువ వయసు అయినా ఎక్కువ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తక్కువ వయసు అయినా ఎక్కువ ఆలోచన చేశాడు. ఎవరు? హిజ్కియా అనే రాజు. అంటే ఇతడు రాజా పరిపాలన ఏం చేశాడు తెలుసా? దేవుడు మన పక్షంలో ఎందుకు లేడు, దేవుడు మనకు ఎందుకు దూరంగా ఉన్నాడు, ఎందుకు దేవుని కార్యం మనం చూడలేకపోతున్నాం అనే విషయం గ్రహించాడు. ఆ గ్రహిస్తే తేలిన సంగతి ఏంటి తెలుసా? వారి పూర్వీకులు అంటే వారి యొక్క పితరులు ఏం చేశారు తెలుసా? దేవుని మందిరం విషయంలో అలక్ష్యం చేశారు. ఆ విషయం తెలుసుకున్నాడు. ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి 29వ అధ్యాయంలో 29వ అధ్యాయము 3వ వచనంకి వెళ్ళి చదవండి. 3వ వచనంకి వెళ్ళి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడంటే తలుపు అంతకుముందు మూసి ఉందన్నట్టు. అంతకుముందు ద్వారములన్నీ కూడా మూవేయబడ్డాయి. అంటే మందిరము తెరవట్లేదు, మందిరంలో ధూపం వేయట్లేదు, మందిరంలో సన్నిధిలో మనుషులు రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? మన పూర్వీకుల ప్రవర్తన అది. ఎవరైనా మందిరం తలుపులు వేస్తారమ్మా? చెప్పండి. ఎవరైనా మందిరం మూసేస్తారా? చెప్పండి. వేయరు. కానీ మన పూర్వీకులు ఏం చేశారు తెలుసా? వారి ప్రవర్తన అది. వారి ప్రవర్తన అందుకే దేవుడు కోపించాడు.
వారు మందిరపు తలుపులు మూసివేశారంట, ధూపం వేయడం మానేశారు యాజకులు, దేవుని సన్నిధిలో కనబడడం పూర్తిగా మానేశారు, బొట్టిగా చనిపోయారు, వారు దేవుని విసర్జించారనే మాట 6వ వచనంలో రాశారు. అప్పుడు హిజ్కియా తెలుసుకున్నాడు ఈ మాటలని, హిజ్కియా తెలుసుకున్నాడు ఇవన్నీ కూడా. హిజ్కియా ప్రవర్తన మీరు చూడండి, తన పితరుల వంటి ప్రవర్తన హిజ్కియా అది కాదు. ఎట్లా కాదు చెప్పండి, చెప్పండి అమ్మా. 2వ వచనం చదవండి, మీకు అర్థమైతే 2వ వచనం చదవండి. అతడు తన పితరుడగు దావీదు చర్యల వంటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఇది మన అంశం, యథార్థంగా ప్రవర్తించాడు. ఎవరు? తన తండ్రిని దావీదు వంటి చర్యలు, దావీదు ఎలా దేవుని సంతోషపరిచాడో, దావీదు ప్రవర్తన ఎట్లా ఉందో ఆ రీతిగా హిజ్కియా కూడా ప్రవర్తించాడండి. అందుకే దేవుడు అతని పరిపాలనలో దీవెనలు అనుగ్రహించాడు. వారి పితరులంట మందిరపు తలుపులు మూసివేశారు, ధూపం వేయడం మానేశారు. వింటురా, అక్కడ ఉన్న మందిరంలో ఉన్నంట దీపస్తంభాలు కూడా ఆర్పివేశారంట అండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, దేవుడు అంటే అంత నిర్లక్ష్యం, మందిరం అంటే అంత నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రసంగి అన్నాడు, నువ్వు దేవుని మందిరాన్ని పోనప్పుడు చెప్పండి, నీ ప్రవర్తన అంటే మన పితరుల వంటి ప్రవర్తన మనం కలిగి ఉండొద్దు. మన పితరుల వంటి ప్రవర్తన మనం కలిగి ఉండొద్దు. మన పితరులు దేవుని పూర్తిగా విసర్జించారు, పూర్తిగా బొత్తిగా చెడిపోయారు. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండదు. మనకు జ్ఞానోదయం అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? మన పితరులు ఏం చేశారంటే మందిరాన్ని మూసివేశారు, ధూపం వేయకుండా అక్కడ యాజకుల్ని ఆపివేశారు. తర్వాత దీపస్తంభములంట ఆర్పివేశారంట. ఏం చేశారమ్మా? ఏం ఆర్పేశారు? దీపస్తంభం. దీపస్తంభం అంటే అమ్మా, దీపస్తంభం అంటే కాదండి, దీపస్తంభం అంటే దీపం అంటే వాక్యం. 119వ సంకీర్తన 105వ చరణంలో ఉంటుంది. దీపం అంటే వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? మన పాదములకు దీపం. అంటే మీరు పూర్తిగా దీపం ఆర్పేసిరంటే వాక్య పరిచర్య అక్కడ లేదు, ప్రార్థన ధూపం అక్కడ లేదు, మందిరపు తలుపులు పూర్తిగా మూసివేశారు. ఎవరి వీళ్ళు? మన పూర్వీకులు. మీరు దేవుని విసర్జించి చెడు నడత నడిచారు. వారి ప్రవర్తన దేవుడు నచ్చలేదు, వారి ప్రవర్తన బాగలేదండి. ఎవరిది? మన పూర్వీకులది. చెప్పండి అన్నమాట, చెప్పండి అన్నమాట. మన పూర్వీకుల ప్రవర్తన బాగలేదు. అందుకే ఇక్కడ ప్రసంగి చాలా స్పష్టంగా చెప్తాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంటే మన పూర్వీకుల లాంటి ప్రవర్తన మనం కలిగి ఉండొద్దు. వారికి భిన్నంగా మనం జీవించాలి. వారికి దేవునికి విరోధంగా జీవించాలి, మనం అట్లా జీవించవద్దు. వారు దేవుని విసర్జించాలి, మనం అట్లా విసర్జించవద్దు. మనం జాగ్రత్తగా ఇక్కడ ఆచితూచి అడుగు వేయాలంటాడు. వాక్యం మీకు అర్థమవుతుంది. హిజ్కియా కాలంలో చెప్తా వినండి, ఇక్కడ రాసిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. హిజ్కియా కాలంలో ఏం జరిగిందంటే, అతడు తన పితరుడగు దావీదు చర్యల వంటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఎట్లా అండి? యథార్థంగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు 25 సంవత్సరాలు రాజుగా అభిషేకించాడు. 29 సంవత్సరాలు రాజుగా అతడు పరిపాలన చేస్తూ వచ్చాడు. అతడు ఎట్లా ప్రవర్తించాడంటే దావీదు లెక్క ప్రవర్తించాడు. ఎట్లా అండి చెప్పండి, ఎట్లా? దావీదు వలె ప్రవర్తించాడు. దావీదు గురించి వాళ్ళు మీకు చాలా విషయాలు చెప్పాలి. దావీదు లెక్క ప్రవర్తించాడంట. దావీదు దగ్గర ఒక మంచి గుణం ఉంది తెలుసా? అదేంటంటే పాపం చేస్తే చేశానని ఒప్పుకుంటాడు. ఎవరు? దావీదు. అంటే దావీదుకున్న అలవాటు ఏంటి తెలుసా? దిద్దుకోవడం. చెప్పండి, దిద్దుకోవడం అంటే సరి చేసుకోవడం. అదే శుద్ధీకరణ, అదే దేవునికి ఇష్టం. అటువంటి వారే పరమందు చేరుకుంటారు. ఎవరు? దిద్దుబాటు ఉన్నవారు. ఎవరండి? ఇప్పుడు హిజ్కియాకు తండ్రి ఎవరు? వాస్తవానికి తండ్రి ఎవరు? ఇక్కడ అతని కన్న తండ్రి ఎవరండి? ఎవరు? హిజ్కియా తండ్రి ఎవరండి? ఏమో చెప్తారు, గట్టి చెప్పండి. ఇప్పుడు కానీ ఆయన అవుట్ అయ్యాడు. ఇప్పుడు దావీదుని అయ్యాడు. దావీదుని పట్టాడు, నా పితరుడు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు. ఎవరిని? దావీదుని. ఎవరినమ్మా? దావీదుని. దావీదు చర్య వంటి చర్య ప్రకారం అతడు ఏం చేశాడంటే ప్రవర్తించాడంట.
మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, వీళ్ళు ఏం చేశారంటే మందిరపు తలుపులు ఏం చేశారంటే మూసివేసి, చెప్పండి ఏం చేశారమ్మా? మందిరపు తలుపు చెప్పండి మూసివేశారు. తర్వాత దీపస్తంభము ఆర్పివేశారు. ఆ తర్వాత ఏం చెప్పండి? వారు ఏం చేశారు? ఇక చాలా పనులు చేస్తూ వచ్చారు. ధూపం వేయడం మానేసి దీపస్తంభం తీసేశారు. దేవుని సన్నిధి కంట ఆరో వచనంలో ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరంట. అంటే వీళ్ళ ప్రవర్తన అటువంటిది. నన్ను చూడాలి, వీళ్ళ ప్రవర్తన అటువంటిది. అందుకే దేవుడు వీళ్ళ మీద కోపంతో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడమ్మా చెప్పండి? వీళ్ళు ఏం చేశారంటే మందిరపు తలుపు మూసేశారండి, దీపస్తంభం తీశారు, ధూపం వేయడం మానే. దీపస్తంభం అంటే మీకు అర్థమవుతుందా? వాక్యం. ఆ వాక్యం ఉంటేనే మన ప్రవర్తన చక్కగా ఉంటుందని తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటాడు. మన ప్రవర్తన ఏది బాగు చేస్తుంది? వాక్యమే. మన ప్రవర్తన దిద్దుబాటు చేసేది వాక్యం. వాక్యమే లేకపోతే మనుషులు చెడిపోతారు. ఇక్కడ వాక్యమే లేదు మన పూర్వీకుల కాలంలో, అందుకే చెడిపోయారు వాళ్ళు. అసలు కానాను యాత్ర ఎంతమంది చేశారమ్మా? ఐగుప్తు నుండి కానానికి ఎంతమంది వచ్చారు చెప్పండి? ప్రయాణం చేశారు. ఐగుప్తు నుండి కానాను ప్రయాణంలో ఎంతమంది ఉన్నారు అమ్మా? ఎన్ని లక్షలు ఏమో, ఎంతమంది? 6 లక్షల 12 ఎన్ని లక్షలండి? ఎంతమంది చేరుకున్నారు అక్కడ? ఇద్దరే చేరుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మిగిలిన వాళ్ళు ఏమైపోయారమ్మా? ఎందుకు వాళ్ళు చేరుకోలేదంటే కొరింథీ పత్రికలో రాస్తాడు, వారి ప్రవర్తన దేవునికి నచ్చలేదంట. ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది పరలోకానికి వెళ్ళాం మనం. ఎంతమంది వెళ్తాం? ఇంతమందిలో ఎంతమంది వెళ్తాం? ఎవరి ప్రవర్తన దేవునికి నచ్చదో వారు మాత్రం దేవునికి కూడా వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన వాక్యం జాగ్రత్తగా వినండి. మన ప్రవర్తన సరిచేసేది ఏంటంటే వాక్యం. ఏదండి? వాక్యమే మనల్ని సరిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఇప్పుడు మన పూర్వీకుల కాలంలో వాక్యంలో దీపస్తంభం తీసివేశారంటే వాక్య పరిచర్య అక్కడ జరగట్లేదు కాబట్టి అక్కడ జనాలు బుద్ధిగా చెడిపోయారు. పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో అనే విషయం రాస్తాడు. ఎట్లా? వాక్యం ద్వారానే సరి చేసుకుంటాం. వాక్యం ఉంటే ప్రవర్తనలో మార్పు ఉంటుందని చెప్తూ వస్తున్నాడు. ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? దీపస్తంభం మార్పేశారంటే వాక్య పరిచర్య జరగట్లేదు. వాక్యం లేకపోతే మనుషులు చెడిపోతారు. వాక్యం సరి చేస్తుంది. వాక్య ప్రవర్తన ద్వారా చక్కపరుస్తుంది మనుషులు. వాక్యం మన దగ్గర ఎక్కువ ఉంటే మనం ఏమవుతామంటే ప్రవర్తన దిద్దుకుంటాం. ఏం ఎక్కువ ఉండాలి చెప్పాలి? వాక్యమే ఎక్కువ. దేవుడు అదే చూస్తాడు, మళ్ళీ వాక్యం ఉండాలి. అందుకే ఒక దీపం అంటే ఏం తెలుసా? 119, 105లో రాస్తాడు. ఏమని? వాక్యం అంటే దీపం. యాకోబు కుమారులో ఒకడు ఉన్నారు, ఆషేర్ అనే ఒక కుమారుడు ఉంటాడు. ఆది కాండం చూడండి, ఆది కాండం 49వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆది కాండం 49వ అధ్యాయం 20వ వచనంలో ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహారము కలదంట. ఆషేరు దగ్గర ఏముందండి? శ్రేష్టమైన ఆహారము కలదు. అంటే ఆషేరు దగ్గర వాక్యం ఉందని అర్థం. ఏముందండి? వాక్యం. ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వారి ప్రవర్తన అది ఏం చేస్తుంది? సరి చేస్తుంది. వాక్యం ద్వారా ప్రవర్తన దిద్దుకోవచ్చు. వాక్యం నువ్వు ఎక్కువ కలిగి ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించాలి. అది మనం నిన్న ధ్యానం చేశాం. ఎలా ప్రవర్తించాలి? వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యం లేకపోతే ప్రవర్తనలో మార్పు రాదు. వాక్యం ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏం ఎక్కువ ఉండాలి మన దగ్గర? వాక్యమే ఎక్కువ ఉండాలి. వాక్యం ఎక్కువ ఉంటే వాక్యం మనల్ని సరి చేస్తుంది. వాక్యం అనేది ఎటువంటిదంటే అద్దం లాంటిది. ఎటువంటిదమ్మా? వాక్యం అనే అద్దం ముందు నిలబడితే అది మనల్ని సరి చేస్తుంది. ఆమేన్, ఆమేన్. సరే, మూల వాక్యం చదవండి. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడండి. చూసుకున్నారా?
ప్రవర్తనలో లోపం లేకుండా మనం ఉందుముగాక. ప్రవర్తనలో ఏముండదు, లోపం ఉంటే రేపటి బల్లా కూడా దేవుడు నిరాకరిస్తాడు, రేపటి బల్లా కూడా రిజెక్ట్ అవుతుంది. ఎట్లా మనం ఏం చేయొద్దు, ప్రవర్తనలో లోపం కలిగి ఉండదు. లోపం కలిగి బల్లలో చేవేస్తే ఆ బల్ల కూడా దేవుడు అంగీకరించాడు. అందుకే దిద్దుబాటు, చెప్పండి, అదే శుద్ధీకరణ. ఏం చేయాలి మనం? సరిదిద్దుకోవాలని చెప్పండి, వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలని చెప్పండి. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఏస్కేలు గ్రంథంలోకి వద్దాం. ఏస్కేలు గ్రంథము 18వ అధ్యాయంలోకి వద్దాం. ఏస్కేలు గ్రంథం 18వ అధ్యాయము చూడండి. 18వ అధ్యాయము 23వ వచనం చదవండి. 18:23 చదవండి. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని. సరిపోతాయి, వారు తమ ప్రవర్తన దిద్దుకొని. చెప్పండి, మన ప్రవర్తన ఏం చేయాలి? మనం దిద్దుకోవాలి. ఆ మాట చెప్పండి అందరూ. మన ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. ఏం కావాలమ్మా చెప్పండి. మనకు ఎక్కువ ఏం తెలిసి ఉండాలంటే వాక్యమే తెలిసి ఉండాలి. ఆమె ఏం చెప్పండి, ఎక్కువ ఏం తెలిసి ఉండాలి మనకు? వాక్యం ఏం చేస్తుంది? దిద్దుతుంది మనల్ని. ఏం చేస్తుందమ్మా? సరి చేస్తుంది మనల్ని. అందుకే వాక్యం ఎక్కువ వినాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చదవండి. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే. చూసిరా, మనం ఏం చేయాలి? ప్రవర్తన దిద్దుకోవాలి. ఎట్లా? వాక్యము ద్వారా ప్రవర్తన ఏం చేయాలమ్మా? దిద్దుకోవాలి. ఇప్పుడు మీకు వాక్యంలోకి ఇప్పుడు వెళ్దాం. ఒకే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, దావీదు లాంటి ప్రవర్తన చర్య వంటి చర్యలు ఏం చేశాడంటే హిజ్కియా చేశాడు. అంటే దావీదు ఎలా ప్రవర్తించాడో అట్లా హిజ్కియా ప్రవర్తించాడు. నా మాట మీరు వినాలి. వింటురా? బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఉన్నాడు కదా, అతడు ఎలా ప్రవర్తించాడంటే దావీదు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాడు. 29వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివాం. ఇందాక ఏం చదివాం? తన పితరుడగు అమ్మా అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట. అంటే దావీదు అనుసరించి నడిచాడు. ఎవరు? హిజ్కియా. నన్ను చూడాలి, పిల్లలు వదిలేసేయండి, నన్ను చూడండి. హిజ్కియా ఎట్లా నడిచిందంట? దావీదు ఎలా ప్రవర్తించాడో, దావీదు ఎలా దేవుని సంతోషపరిచాడో, దావీదు ఎలా దేవుని మహింపరిచాడో ఆ రీతిగా హిజ్కియా కూడా నడిచాడు. ఎట్లా నడిచాడు? నన్ను చూడాలమ్మా. యథార్థంగా ప్రవర్తించాడు. చెప్పండి అన్నమాట. దావీదులో ఎంత యథార్థత ఉంటుందో మీకు చెప్తాను, నన్ను చూడాలి. బైబిల్ తీయకండి, దయచేసి వినండి. 51వ సంకీర్తన ఎవరు రచించారంటే దావీదు రచించాడు. ఎన్నో కీర్తన? 51వ సంకీర్తన. నాతాన్ అనే ప్రవక్త వచ్చాడండి దావీదు దగ్గరికి. నన్ను చూడాలి. ఎవరు వచ్చారు? నాతాన్ అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పింది. మీకు తెలుసు కదా ఆ కథ చెప్తే దావీదు ఏమాడంటే రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమాడము? అంటే ఆ కథలో ఏం చెప్పాడు నాతాన్ అనే ప్రవక్త? ఏం చెప్పాడు? దావీదు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగానే దావీదుకున్న మనసు మీరు చూడాలి, అతను పశ్చాత్తాపడ్డాడు, ప్రవర్తన దిద్దుకున్నాడు. అందుకే 51వ సంకీర్తన రాశాడు. అందులో ఏముంటుందంటే, నా అతిక్రమములను ఏం చేయి, తీసివేయి, నన్ను ఏం చేయి, శుద్ధ హృదయం నాలో కలగచ్చాయి. ఈ 51వ కీర్తన ఎప్పుడు రచించాడంటే అతడు పశ్చాత్తాపడ్డాడు, అతడు దిద్దుకున్నాడు. వింటున్నా? ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు. ఒక ప్రవక్త వచ్చి గద్దింపు మాటలు చెప్పాడు, అంతే. రాజు అని అదేం చూడలేదు. అతనికి కావాల్సింది ఏం తెలుసా? పశ్చాత్తాపం. దేవుని మెప్పించే పని, దేవుని ఘనపరిచే పని, దేవుని ప్రేమించే పని, దేవుడు అతన్ని చూడగానే మెచ్చుకునే పని దావీదు చేశాడండి. అందుకే 51వ కీర్తన స్పష్టంగా దావీదు పాప క్షమాపణ అడుగుతున్నాడు. దావీదు అంత గొప్ప రాజు ఏం చేస్తున్నాడు? పాపాన్ని ఒప్పుకొని దిద్దుబాటు కలిగి, ఎట్లమ్మా? దిద్దుబాటు. వింటున్నా? శుద్ధీకరణ, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఎంత గొప్పవాడంటే దేవుడు అతను ఏమని పిలిచేవాడు? నా ఇష్టానుసారుడు. అంటే దేవునికి ఇష్టం మనం ఏం చేయడం? దిద్దుకోవడం. దేవునికి ఇష్టం మనం శుద్ధి అవ్వడం. దేవునికి ఇష్టం మనం పవిత్రులుగా జీవించడం. దావీదు అవి తెలుసుకున్నాడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే దిద్దుకోవాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనలో శుద్ధ హృదయం కలిగి ఉండాలి, పవిత్రంగా జీవించాలి అని దావీదు తెలుసుకున్నాడండి. అందుకే దావీదు పాపాలు ఒప్పుకుంటున్నాడు. 28వ
సామెతల గ్రంథం 13లో చదువుతాం, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లాడు అంటే ఒప్పుకుంటే కనికరపడ్డాడు, దిద్దుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఒప్పింపుగా చేసే ప్రార్థన దావీదు చేశాడని. అందుకే దావీదు దేవుడు దీవించాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. చెప్పండి అన్నమాట. ఇప్పుడు దేనికి వచ్చాం? రేపటి బల్ల కొరకు చెప్పండి, దిద్దుకోవడానికి సిద్ధపాటు, శుద్ధీకరణ కొరకు వచ్చాం. ఇలాంటిది ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తా. బైబిల్ తీయకండి, వినండి, టైం అయిపోయింది. ఇలాంటి ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తా. కోరాహు ఉన్నాడు. ఎవరండి? కోరాహు ఉన్నాడు. ఈ కోరాహు కుమారులు 84వ సంకీర్తన రచించారు. ఎన్నోది? 84వ కీర్తనల వారు ఎందుకు వస్తారంటే దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? దేవుని సన్నిధికి యాత్ర చేస్తూ దేవుని సన్నిధికి వస్తున్నారు. అది 84వ కీర్తన. వారు ఎందుకు వస్తున్నారంటే వింటురా, వారు దేవుని దగ్గర ప్రవర్తన విషయంలో వింటురా, అంటే వారు పితరులు చేసిన తప్పు మేము చేయట్లేదు ప్రభువా అని చెప్పడానికి, మాకు క్షమాపణ కావాలి, నీ మందిరాన్ని మేము ఆశ్రయిస్తున్నామనే ఉద్దేశముతో 84వ కీర్తన రచించారు. సన్నిధికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? సన్నిధికి వస్తున్నారు. 84వ కీర్తన 1వ వచనంలో ఎట్లా మొదలు పెడతారంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యము అని మొదలుపెట్టి, ఇంకా రాలేదు వాళ్ళు ఎక్కడికి? మందిరానికి. రాకుండానే ఏం చెప్తున్నారమ్మ వాళ్ళు? నీ నివాసములు ఎంత రమ్యములు అని పొగడ్తలతో మొదలుపెట్టారు. వాళ్ళు దేనికోసం వస్తున్నారంటే, దేవుని సన్నిధిలో మేము మా పితరుల వంటి చర్య మాకు లేదు ప్రభువా, మా పితరుల వంటి ప్రవర్తన మాది కాదు అని చెప్పడానికి వాళ్ళు వస్తారు. కోరాహు చెప్పండి. కోరాహు ఏమాడంటే చనిపోయాడు, కుమారులు బ్రతికారు. ఆ విషయం ఒక హైలైట్గా మీకు జ్ఞాపం చేస్తా. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయము, సంఖ్యాకాండం 26వ అధ్యాయంలోకి వద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 10-11 వచనాలు చదవడమా మెల్లిగా. 10-11. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందున వారు దృష్టాంతములారి. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఇది అండి ఇవాళ. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎవరు చచ్చిపోయారు? కోరాహు చచ్చిపోయాడు. అంటే తండ్రి చచ్చిపోయాడు, పిల్లలు చావలేదంట. తండ్రి చచ్చిపోయాడండి, తండ్రి చనిపోయాడు, కానీ పిల్లలు ఏమవ్వలేదు. చెప్పండి అమ్మా, చావలేదంట. అంటే తండ్రి ఏం చేశాడు చావడానికి? అంటే ఈ తండ్రి ఏం చేశాడు తెలుసా? కోరాహు ఒక సమూహపు వారు ఏం చేశారు తెలుసా? యాజకుల మీద తిరుగుబాటు చేశారు, మందిరం మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రవర్తనలో మార్పు లేకుండా మేము కూడా ఏం తక్కువ కాదు, మందిరంలో ఏ పని మేము చేయగలుగుతాం అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో యాజకుల మీద వారు తిరుగుబాటు చేశారు. యాజకుల మీద తిరుగుబాటు అంటే సాక్షాత్తు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకే దేవుడు కోపించాడు. భూమికి ఆజ్ఞ ఇవ్వగానే భూమి అంట వారెక్కడ ఉంటే అక్కడ సజీవంగా ఏమయ్యేటోళ్ళు? వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. భూమికి ఆజ్ఞాపించాడు, అందుకే భూమి వాళ్ళు మృంగివేసిందంట కోరాహు ఒక సమూహాన్ని. వారు ఏం చేశారండి? వారి ప్రవర్తనలో మార్పు లేకుండా, దిద్దుబాటు లేకుండా యాజకుల మీద తిరుగుబాటు చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. మార్పు లేని జీవితాలు చాలా కాలంకి వాళ్ళ సన్నిధిలో ఉన్నారు, కానీ మార్పు లేదండి. అందుకే దేవుడు వాళ్ళు తీసివేశాడు. కానీ వాళ్ళ కుమారులు చావలేదనే మాట చూసిరా? వాళ్ళ కుమారులు చావలేదంటే అర్థం ఏంటి? పితరుల్ని వాళ్ళు వెంబడించలేదు, తండ్రిని వెంబడించలేదు, తండ్రి లాంటి చర్యలు వీళ్ళు చేయలేదు. వింటురా, వీళ్ళ ప్రవర్తన దేవుడికి నచ్చింది. వీరికి దిద్దుబాటు అనేక ఆలోచన ఉంది, సిద్ధపాటు అనేక ఆలోచన ఉంది, శుద్ధీకరణ అనేక ఆలోచన ఉంది. అందుకే సన్నిధికి వచ్చి వారు సరి చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? సరిదిద్దుకోవడానికి వస్తున్నారు సన్నిధికి. వీళ్ళకున్న గొప్పతనం అది కుమారులకి. తండ్రికి ఆ ఆలోచన లేదు. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవునికి విరోధంగా పనిచేశాం అనే ఆలోచన తండ్రికి లేదు. ఈ కుమారులకు ఉంది, అందుకే వీళ్ళు బతికారు. అయితే అక్కడ రాస్తారు కదా, అయితే కుమారులు చావలేదంట. ఎట్లా చేస్తాం? ఇంత భక్తి చేసి ఎట్లా చేస్తాం? చావడానికి ఉంది అవకాశం
లేదు. ఎందుకంటే ప్రవర్తన విషయంలో దేవుని మెప్పిస్తే ఎవ్వరు చనిపోరు. ఆమెన్, ఆమెన్. వారు మందిరానికి వస్తున్నారు. ముగిస్తా. మందిరానికి వస్తే ఏమంటారు? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యం. తర్వాత ఏమంటారమ్మ? యెహోవా మందిర ఆవరణంలో చూడవల్లని నా ప్రాణము. ఇదే మాట 42వ సంకీర్తనలో ఉంటుంది కదమ్మా. అది కూడా వాళ్ళే కదా రాసింది. 42వ సంకీర్తన. దుప్పి వీరి ఉద్దేశం ఏంటంటే బ్రతికాం కదా ఎక్కడ? మందిరంలోనే బ్రతికాం. మందిరంలో ప్రవర్తన దిద్దుకున్నాం. మందిరంలో ఉండిపోవాలంటారు వాళ్ళు. ఎక్కడ చెప్పండి, చెప్పండి అన్నమాట. మందిరంలో ఉండిపోవాలంటారు. అంటారా లేదమ్మా? అంటారా వాళ్ళు? 84వ సంకీర్తనలో ఉంటుంది 11లో. నిత్యము చిరకాలం ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరంలో ఉండాలంటారు. 23వ కీర్తన ఆఖరి చరణంలో ఏముంటుంది? 23వ కీర్తన ఆఖరి చరణంలో ఏముంటుంది అమ్మా? ఎక్కడ? ఎప్పుడు? చిరకాలం. చిరకాలం ఎక్కడ ఉండాలని? సన్నిధిలో ఉండాలి, మందిరంలో ఉండాలని చెప్తారు. అందుకే ఈ ప్రసంగి కూడా అదే చెప్పాడు. మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఇప్పుడు వీళ్ళు ప్రవర్తన చక్కబెట్టుకోవడానికి వచ్చారు. ఎవరు? కోరాహు కుమార్. దావీదు కూడా చక్కబెట్టుకున్నాడు. చక్కబెట్టుకున్న వాళ్ళందరూ కూడా సన్నిధిలో చేరుకున్నారు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వీళ్ళ ఆశ ఏంటంటే మందిరంలోనే ఉండిపోవాలి. ఎక్కడ చెప్పండి? మనం ఉంటాం మందిరంలో. ఉంటారా? చూసారా డైలాగ్? చూసారా అక్కడ లక్ష్మి ఆంటీ డైలాగు? ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందా? ఇదే కదమ్మా బాధ. మీకు ఆ బాధ లేదా? ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలని లేదా? పెద్దక్క లేదా? లేదంట. అంటే మరి పూర్వీకులు భక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు అల్టిమేట్గా ఏమంటారంటే మందిరంలోనే చిరకాలం ఉండిపోవాలంటారు. మనం ఏమంటాం? ఎప్పుడు అయిపోతుందో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అన్న. మన అనుభవాలు వేరు, వాళ్ళ అనుభవాలు వేరు. మీకు తెలుసా? ఒక మాట చెప్పి ముగిస్తా. 27వ సంకీర్తన ఎవరిది? మాకేం తెలుసు అంటారు. 27వ సంకీర్తన దావీదు కీర్తన. అది దావీదు పాడిన పాట. అది సంకీర్తన, అధ్యాయాలు కాదు, కీర్తన. ఆ దావీదు సంకీర్తనలో 27వ సంకీర్తనలో 4వ చరణంలో ఒక మాట చెప్తాడు. 4వ చరణంలో నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి. నన్ను చూడండి. ఎప్పుడైనా వరాలు అడిగిరా దేవుని దగ్గర? అడిగారా? వరాలు అడిగారా? ఎంతమంది అడిగారు వరాలు దేవుని? అసలు వరం అంటే మీకు తెలుసా అమ్మా? తెలుసా? వరం అంటే తెలుసా? పాటల వరమా? భాషల వరం. చూసారా? నేను అనుకున్న వరాలంటే మీకు లెక్కనే ఒకడు ఉండేటోడు అంట. వరం అడిగినట్టు దేవుని దగ్గర. నేను స్కూల్లో చదివిన. వాడు వరం అడిగితే దేవుడు కూడా వచ్చిందంట. చాలా కాలం తర్వాత తపస్సు చేసి ప్రార్థన చేసి వరం అడిగినట్టు దేవుడు వచ్చి అడిగినట్టు, బిడ్డ ఇంతకాలం భక్తి చేసా, ఏం కావాలంటే? వాడు ఆలోచన చేయకుండా నేను ముట్టిందలా బంగారం అయిపోవాలన్నాడట. ఇది వాడు వరం అడిగింది. మీ వరాలు ఎట్లా ఉంటాయి అమ్మా? మీ వరాలు ఎట్లా ఉంటాయి? దావీదు చూడండి, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అంటాడు. వరం అడిగినట్టు ఏంటి ఆ వరం అంటే? యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన ఆవరణలో నిలిచి ఉండాలని, అంటే చిరకాలం ఉండిపోవాలని వరం అడిగిండంట. అవును కదమ్మా? మందిరంలో జీవితకాలం ఉండే వరం అడిగిండంట. అడుగుతాము ఇలాంటి వరాలు? వరాలు అడగ దేవుడు ఎరకని ఒక వారం వస్తే ఇంకొక వారం రాం. అంటే ఒక వారం వస్తే ఎక్కువ భక్తి చేసామనుకొని ఇంకొక వారం మానేస్తాం. నవ్వుతున్నారు ఈడ. దావీదు చూడండి ఎట్లాంటి వరం అడుగుతున్నాడు. దేవుని సన్నిధిలో చిరకాలం ఉండిపోవాలి అని వరం అడుగుతున్నాడు. జీవితకాలం అండి, జీవితకాలం ఉండిపోవాలి. కోరాహు కుమారుల బాధ అదే. వింటురా? వాళ్ళు మందిరంలో దిద్దుకున్నారు, మందిరంలో నిలిచి ఉండాలి, చిరకాలం ఉండిపోవాలి అని ఆశతో మందిరానికి వస్తున్నారండి. అందుకే ఈ మందిరం గురించి సొలొమోను చెప్పిన శ్రేష్టమైన మాట అది. సొలొమోను ఊరికే చెప్పలేదు, మహాజ్ఞాని అనుభవంతో చెప్తున్నాడు. యెరూషలేము అనే ఈ భూమి మీద
దేవుని ఒక మందిరం కట్టాడు, బంగారపుతో కట్టించాడు. అతడే చెప్తున్నాడు ఈ మాట ఏమని, మందిరమే ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? మన జీవితంలో ఏది ముఖ్యమంటే మందిరం. ఆ మందిరంలో ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకోమంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 రోజుల నుండి మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలో ధ్యానం చేస్తున్నాం. ఇదే పౌలు రాస్తున్నాడు. ఏమని అంటే మందిరంలో ఎలా తిమోతికి రాస్తా అంటాడు. మందిరంలో బాగా ప్రవర్తించాలంటే దేవుడు మెప్పుకోవాలంటే మన ప్రవర్తన అపోస్తుల బోధన మనం ఏం చేయాలంటే వెంబడించాలి. ఏ బోధ చెప్పండి అన్నమాట. అపోస్తుల బోధ ఏంటమ్మా? ముగిస్తా. అపోస్తుల బోధ ఏంటి అమ్మా? సహవాసం. సహవాసం చూసిరా, సహవాసం. రెండోది రొట్టె విరుచుట. మూడోది ప్రార్థన. ఈ ఉంటే ప్రవర్తన మనకు మనమే దిద్దుకున్నట్టు. ఈ 3 లేవనుకోండి మన ప్రవర్తనలో లోపం ఉన్నట్టే. ఏమున్నట్టు? లోపం ఉన్నట్టే. లోపం ఉంటే దేవుడు మన ప్రార్థన మన 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 ప్రార్థన మన భక్తి ఏది కూడా దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించాలంటే అపోస్తల బోధ మనం ఏం చేయాలి? వెంబడించాలి. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. 3 రోజుల నుండి దేవుని సన్నిధిలో ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకు జాగ్రత్త అంటే రేపటి దినాన ప్రభు యొక్క శరీరం రక్తంలో పాలిపంపులు మనం పొందవచ్చునగా అనాలోచన కాకుండా ఆలోచనతో యోగ్యమైన ప్రవర్తనతో ప్రభు యొక్క రక్తంలో శరీరంలో మనం చేయి వేయబోతున్నాం. పాలిభాగసులు కాబోతున్నాం. సంగమ ప్రవర్తనలో సరి చేసుకొని దిద్దుకొని ప్రభు యొక్క బల్ల కొరకు సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.